ఓడితే ముక్కు నేలకు రాస్తా. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 12 ఏళ్ల మోదీ పాలన, 12 నెలలుగా కాంగ్రెస్ పాలన ఏం చేసిందో చర్చకు రండి. కేసీఆర్, కిషన్ రెడ్డిలకు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సవాల్. ప్రజాపాలన సరిగా లేదని విమర్శలు చేస్తున్నారు. 10 ఏళ్లు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 12 ఏళ్ల నుంచి మోడీ ప్రధానిగా ఉన్నారు. 12 నెలలుగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అధికారంలో ఉంది. ప్రతిపక్ష నేతగా కేసీఆర్, బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి చర్చకు వస్తే సీఎంగా నేను సిద్ధం. గత 10 ఏళ్ల పాలనపై చర్చిద్దాం. చర్చలో ఓడితే ముక్కు నేలకు రాస్తా అని ఈయన అన్నారు నిన్న. తర్వాత ఈ ఇందిరమ్మ ఇళ్ళ ఇది ఓపెన్ చేశారు. సరే, అయితే ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు మీరు రుణమాఫీ చేయకపోతే నేను రిజైన్ చేస్తాను, లేకపోతే మీరు అది ప్రూవ్ చేస్తే మేము ఇది రిజైన్ చేస్తాము, మీరు అట్ట చేస్తే మేము ఎట్ట చేస్తాం, ఇవన్నీ కూడా ఏంటంటే జస్ట్ ఒక పొలిటికల్ స్టంట్లు మాత్రమే. వాళ్ళు చర్చకు వచ్చేది లేదు, ఈయన ముక్కు నేలకు రాసేది లేదు. అప్పుడెప్పుడో హరీష్ రావు అన్నాడు రుణమాఫీ పూర్తయితే రిజైన్ చేస్తానని. తర్వాత కేటీఆర్ అన్నాడు ఒక్క నియోజకవర్గంలో ఉన్న పోనీ ఒక్క మండలంలో ఉన్న పూర్తి రుణమాఫీ అయితే రిజైన్ చేస్తానని. చాలామంది సవాళ్ళు ప్రతి సవాళ్ళు చేసుకున్నారు. అయితే ఇవన్నీతా కూడా ఒక పొలిటికల్ స్టంట్గా మిగిలిపోతుంది తప్ప నిజంగా దమ్ముందా ఎవరికైనా? వాళ్ళకి దమ్ము లేదు, ఈయనకి అంతకంటే దమ్ము లేదు. 10 ఏళ్లలో వాళ్ళు ఏం చేశారు వాళ్ళు చెప్పలేరు, వీళ్ళు ఏం చేశారు వీళ్ళు చెప్పలేరు. ఎందుకంటే వీళ్ళంతా ఎవరు కూడా ఏం చేయలేదు కాబట్టి. కేవలం ఒక పొలిటికల్ స్టంటులు, జనాల్ని పిచ్చోళ్ళని చేయటం తప్ప ఏం ఉపయోగం ఉంది? ఈ 12 నెలల కాలంలో మీరు చెప్పినట్టు ఈ 13 నెలల కాలంలో మీరు ఏం చేశారు? ఏమి చేయాలి? మీరు ఏమి చేయాలి? వాళ్ళు చేసింది మీరు ఫాలో చేసుకుంటూ వెళ్తున్నారు అంతే. అంతకుమించి ఒక అడుగు ముందుకు పడింది లేదు, ఒక పెద్ద ఇది చేసింది ఏది లేదు. మీరు జస్ట్ ఫాలో చేస్తున్నారు అంతే. ఇక తర్వాత 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తారంట. వామ్మో! మహిళా సంఘాలను బలోపేతం చేస్తాం, నియోజకవర్గానికి పెట్రోల్ బంక్ కేటాయిస్తా, ఏటా 2 చీరలు పంపిణీ చేస్తాం సీఎం రేవంత్. నియోజకవర్గానికి పెట్రోల్ బంక్ కేటాయిస్తారంట. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తారంట. డైలాగులు చెప్పడానికి వినటానికి భలే ఉంటాయి, కానీ గ్రౌండ్ రియాలిటీలో మీరు 1 కోటి మందిని అవసరం లేదు సార్, 10 మందిని కోటీశ్వరులను చేయించాలి. జస్ట్ 10 మంది, ఆ 10 మంది మిగతా వాళ్ళని చేస్తారు. డైలాగులు బాగా చెప్తున్నారు తప్ప గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఏమాత్రం ఉపయోగం లేదు. జనం అందరూ తిట్టుకుంటున్నారు ఘోరంగా, పరిస్థితి ఏం బాలేదు. కేంద్రంలో 11 ఏళ్ల మోడీ పాలన, రాష్ట్రంలో 10 ఏళ్ల కేసీఆర్ పాలన, 14 నెలల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమా అంటూ బీజేపీ, బీఆర్ఎస్ నేతలకు ముఖ్యమంత్రి సవాల్ చేశారు. నారాయణపేట జిల్లాలో శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన, మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ప్రారంభించారు. 1000 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం, తదితర కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేయని పనులు మేము చేశాం, అయినా మా పరిపాలన బాలేదని అంటున్నారు. బీజేపీ నుంచి కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీఆర్ఎస్ నుంచి కేసీఆర్, కేటీఆర్, హరీష్, కాంగ్రెస్ తరపున నేను, దామోదర్ రాజనరసింహ వస్తాం. చర్చకు సిద్ధమా? ప్రదేశం ఎక్కడో మీరు చెప్పండి అని విపక్ష నాయకులకు సీఎం సవాల్ విసిరారు. నరేంద్ర మోడీ స్విస్ బ్యాంకులో నల్లధనం తీసుకొచ్చి పేదల ఖాతాల్లో వేస్తా అన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. నీరవ్ మోదీ, చోక్సీ లాంటి వాళ్ళ బ్యాంకులకు లక్షల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోతే ఏం చేయలేకపోయారు. మీరు తెచ్చిన నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ వేల మంది రైతుల నిరసనలు చేపట్టి వాటిని రద్దు చేయించారు. కేసీఆర్ ఇంకా గట్టిగా కొడతా అంటున్నాడు. ఆయనగా గట్టిగా కొట్టేదేంటో మనందరికీ తెలుసు. ఫామ్ హౌస్లో పార్టీలు చేసుకునే మీరు మీ కుమారుడిని కొట్టండి, ఢిల్లీ లిక్కర్ దందా చేసి తెలంగాణ పరువు తీసిన మీ బిడ్డను కొట్టండి, 1,00,000 కోట్లు మింగిన మీ అల్లుడిని కొట్టండి, కాంగ్రెస్ను కొడతానంటే మా కార్యకర్తలు ఊరుకోరు అని చెప్తున్నారు. సరే సార్, బాగుంది, మీరు చెప్పిన ఈ పాయింట్లు అన్నీ కూడా చాలా అత్యద్భుతంగా చెప్పారు. మీరేమంటారు ఇక్కడ? ఫామ్ హౌస్లో పార్టీలు చేసుకునే మీ కుమారుడిని కొట్టండి, లిక్కర్ స్కామ్ చేసిన కవితను కొట్టండి, 1,00,000 కోట్లు మింగిన హరీష్ రావుని కొట్టండి అంటున్నారు మీరు. మరి ఫామ్ హౌస్లో పార్టీ చేసుకున్నారు, ఇంకేముంది, కేటీఆర్ డ్రగ్స్ తీసుకున్నాడు, శైలిమా కూడా అందులో ఉన్నారు, ఓ రచ్చ చేశారు కదా మీరు. ఆ కేసు ఎటుపోయింది అసలు? ఆ కేసు వాళ్ళ బావమర్దిని ఎవరినో కూడా ఆ మధ్య ఎంక్వైరీ చేశారు కదా, ఈ రాజపాకాల అనే వ్యక్తిని. అసలు ఆ కేసు గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఇప్పుడు ఉందా అసలు ఆ కేసు? వెలుగులో ఉందా? మీరు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని క్లోజ్ చేసేసారా?
ఎక్కడ మరి మీరు అన్న మాటల్లో సరే ఈ లిక్కర్ స్కామ్ అంటే ఈడీ చూసుకుంటుంది, అది సెంట్రల్ వ్యవహారం, దాన్ని పక్కన పెడదాం. మరి 1,00,00,000 అవినీతి చేశాడు అంటున్నాడు హరీష్ రావు. దానిపైన మీరేం చేస్తున్నారు? మీరొచ్చిన 13 నెలల్లో హరీష్ రావు మరి 1,00,00,000 చేస్తే మీరేం చేశారు? కనీసం ప్రూవ్ చేయగలిగారా? కనీసం అడగగలిగారా? కనీసం ఒక కేసైనా ఫైల్ చేయగలిగారా? అరే నిన్నగాక మొన్న కూడా ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా కొట్టేశారా బాబు? ఇంకేంది మీరు చేసేది? ఆరోపణలు కాదు కదా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మీరు చేయాల్సింది. ఆరోపణలు కాదు, నిరూపణలు. ఆరోపిస్తే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఆరోపించారు, ఒక అర్థం పర్థం ఉంది. అధికారంలోకి వచ్చేటప్పుడు మీరు ఆరోపించకూడదు, నిరూపించాలి సార్ మీరు. అదే పాట పాడుతున్నారు మీరు 14 నెలల నుంచి, అవినీతి 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 అని. ఏది మరి అవినీతి ఎందుకు ప్రూవ్ చేయలేకపోతున్నారు మీరు? ఒక్క అవినీతి కూడా ప్రూవ్ చేయలేపారు ఇంతవరకు మీరు బీఆర్ఎస్ వాళ్ళది ఒక్కటి. ఏడాదికి 5 లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాం, నియోజకవర్గానికి 3,500 ఇల్లు కట్టిస్తాం, అవసరమైతే 5,000 ఇల్లు ఇస్తాం. నాడు 25 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్దే. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇందిరమ్మ ఇళ్ళు ఉన్న ఊళ్ళల్లోనే మేము పోటీ చేస్తాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ ఉన్నాయో అక్కడ మీరు పోటీ చేస్తారా అని బీఆర్ఎస్కు సవాల్ విసిరారు. సవాళ్ళు ప్రతి సవాళ్ళు బాగానే విసురుతారు కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఏం ఉండట్లే అక్కడ. తర్వాత కేసీఆర్ మా కన్నీళ్ళు ఎందుకు తుడవలేదు? నీళ్లు నాగరికతను, పంటలను, పసిడిని పండిస్తాయి. దశాబ్దాలుగా 811 టీఎంసీల కృష్ణా జలాలు పారుతున్నా మా పాలమూరు ప్రాంతం కష్టాలు తీరలేదు. కేసీఆర్ మా కన్నీళ్ళు ఎందుకు తొడవలేదు? పాలమూరు రంగారెడ్డితో పాటు కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు తదితర ప్రాజెక్టులను పూర్తి చేయలేదు. 10 ఏళ్లలో 2 లక్షల కోట్ల సాగునీటి ప్రాజెక్టుల కోసం ఖర్చు పెడితే అందులో 1,00,000 కోట్లు కాళేశ్వరానికే వెచ్చించారు. కాళేశ్వరం కుంగిపోయింది, 1,000 కోట్లు కాజేశారు. మా ప్రాజెక్టులు పడవ పెట్టారు. నీళ్లు రాయలసీమకు, పదవులు మీ ఇంట్లోకి తెచ్చుకున్నారు, కష్టాలు మాత్రం మాకు మిగిలాయి అంటున్నారు. ఇక్కడ కూడా సేమ్ పాయింట్ నేను చెప్తున్నా. మీరు వచ్చిన 14 నెలల్లో ఏమి చేశారు? కనీసం ఈ కాళేశ్వరంపై విచారణ పూర్తయిందా? అసలు కాళేశ్వరంపై విచారణ జరగట్లా. అక్కడ జరుగుతుంది మేడిగడ్డ పంప్ హౌస్ మీద, సుందిళ్ళ వాటి మీద విచారణ జరుగుతుంది కానీ కాళేశ్వరం పూర్తి వాటి మీద విచారణ జరగట్లా. పైపొచ్చి ఆ మెగా కృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చాడు, మీకు దావోస్ వచ్చి మీకు 5,000 కోట్లు ఎంత పెట్టుబడులు పెట్టాడంట. మెగా కృష్ణారెడ్డి మంచోడు అయిపోయాడు అక్కడి నుంచి. మరి మీరేం చేశారు మీరు వచ్చిన తర్వాత? మీరు ఇప్పుడు ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలు ప్రూవ్ ఏవి? వాటిపైన కేసులు ఎందుకు ఇట్లా, వాటిపైన దర్యాప్తు ఎందుకు చేయించలేకపోతున్నారు? మీరు ఎక్కడ వెనకబడుతున్నారు? ఎందుకు వెనకబడుతున్నారు? వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు ఊడిగం చేసి పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును 4,000 క్యూసెక్కుల నుంచి 40,000 క్యూసెక్కులకు పెంచి కృష్ణానది నీళ్ళు తరలించడానికి సహకరించింది మీరే కదా. తర్వాత వైఎస్ జగన్ను పిలిపించి 6 గంటలు చర్చించి రాయలసీమ ఎత్తిపోతల పథకం రచించింది మీరు కాదా. పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి ప్రాజెక్టుల ద్వారా రాయలసీమకు నీళ్లు తరలించుకుపోయేందుకు అవకాశం కల్పించిందే మీరు. రంగారెడ్డి, నల్గొండ, మహబూబాద్ నగర్ నుంచి కృష్ణా జలాలను సీమకు తరలించుకుపోతుంటే ఏనాడైనా అడ్డుకున్నారా? అదే మాకు శాపమైంది. రాయలసీమ ప్రాజెక్టు పూర్తయితే రోజుకు 10 టీఎంసీలు అంటే 30 రోజుల్లో 300 టీఎంసీలు తరలించే అవకాశం ఉంది అంటూ కేసీఆర్ను ఉద్దేశించి సీఎం ఆరోపించారు. కేటీఆర్ మన ప్రాజెక్టులను పక్కన పెడితే నేను వచ్చాక వాటిని పూర్తి చేయడానికి కృషి చేస్తున్నా. నిర్వాసితులకు పరిహారం ఎక్కువ ఇచ్చైనా పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. అదే నేను చెప్తుంది. మీరు హామీలు ఇస్తున్నారు, మాటలు ఇస్తున్నారు తప్ప గ్రౌండ్ లెవెల్లో ఏం కనబడట్లా మాకు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. మీరు రాకముందు ఎలాంటి ఆరోపణలు ఉన్నాయో ఇప్పుడు అవే ఆరోపణలు చేస్తున్నారు, వాటి గురించే మాట్లాడుతున్నారు. నీళ్లు, నిధులు, నియామకాల అనే అంశంపైన తెలంగాణ వచ్చింది. నీళ్లు పోయినాయి, నిధులు రావట్లేదు, నియామకాలు కాలేదు. 56,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు మీరు. నిధులు ఏమైనా తెచ్చారా మీరు వచ్చాక? నిధులు ఏమీ లేదు. నీళ్ళ గురించి ఏమైనా చేశారా? సరే గతంలో అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ మధ్య అప్పట్లో లవ్ అఫేర్ ఉంది కాబట్టి ఇద్దరు మంచి ఫ్రెండ్షిప్ చేసుకొని నీళ్ళు ఇచ్చేశారు. మరి మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎంతవరకు ఫైట్ చేస్తున్నారు చెప్పండి. గోదావరి ట్రిబ్యునల్ బోర్డుతో కానీ ఈ కేఆర్ఎంబి బోర్డుతో కానీ మీ ఫైటింగ్ ఎలా ఉంది? అవతల పక్కన మరి చంద్రబాబు ఉన్నాడు. చంద్రబాబుని మీరు ఎంతవరకు ధీటుగా ఎదుర్కోగలుగుతున్నారు? సెంట్రల్లో వాళ్ళ ప్రభుత్వమే ఉంది. దానికి తగ్గట్టు మీరు ఏం చేయగలుగుతున్నారు? ఏ విధంగా మీ ప్రణాళిక ఉంది? ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా 2-3 రోజుల నుంచి ఇవే ఆరోపణలు వినపడుతున్నాయి. నీళ్ళు ఎత్తుకుపోతున్నారు, నీళ్ళ యుద్ధం అనే మాటలే కనపడుతున్నాయి మనకి. అరే మరి ఈ 14 నెలల్లో ఏం చేశారు మీరు?
14 నెలల్లో మీరు ఏం చేశారు? ఒక టీఎంసీ అయినా కాపాడారా మీరు? ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారు మీరు? అంటే ఇదంతా కూడా కేవలం ఒక పొలిటికల్ స్టంట్లే. వాళ్ళ మీద వీళ్ళు బురదేసుకుంటారు, వీళ్ళ మీద వాళ్ళు బురదేసుకుంటారు. చివరికి నష్టపోయేది ఇక్కడ కష్టపడేది ఎవడయ్యా అంటే సామాన్య ప్రజలు, రైతులు. ఆల్రెడీ మనకి సమ్మర్ వచ్చేసింది. వాటర్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోయినాయి. సిటీలో రోడ్ల మీద ట్యాంకర్లు కనపడుతున్నాయి గట్టిగానే మనకి. మీరు పాలకులు చేసిన వాటికి చివరికి ప్రజలు ఇబ్బంది పడాలి. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఏకగ్రీవం. పోటీ నుంచి తప్పుకున్న బీఆర్ఎస్ నామినేషన్ విత్డ్రా చేసుకున్న 2 బీఆర్ఎస్ కార్పొరేటర్లు. 15 స్థానాలకు గాను 15 మంది అభ్యర్థులు. 7 కాంగ్రెస్, 8 మంది ఎంఐఎం అభ్యర్థులు. నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను, ఎంఐఎం కాంగ్రెస్ కలిసిపోయినాయి అంటే అంశాల వారీగా ఇద్దరు ఒకరికొకరు మద్దతు ఇచ్చుకుంటున్నారు. కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ అను ఎంఐఎం. ఇదిగో జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవమైంది. 2 బీఆర్ఎస్ కార్పొరేటర్లు నామినేషన్ ఉపసంహరించుకోవడంతో స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవమైంది. బలం లేకపోవడంతో స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు దూరంగా ఉన్నాయి. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీలో 15 మంది సభ్యులకు గాను 17 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంఐఎం నుంచి 8, కాంగ్రెస్ నుంచి 7, బీఆర్ఎస్ చెందిన 2 కార్పొరేటర్లు నామినేషన్ దాఖలు చేశారు. అయితే 2 బీఆర్ఎస్ కార్పొరేటర్లు తమ నామినేషన్ విత్డ్రా చేసుకున్నారు. దీంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. 15 మంది స్టాండింగ్ కమిటీలో ఎంఐఎం నుంచి 8, కాంగ్రెస్ నుంచి 7 సభ్యులు ఉన్నారు. చాలా కాలం తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఈ స్టాండింగ్ కమిటీ రావటం. గతంలో బీఆర్ఎస్ నుంచి 2 కార్పొరేటర్లు నామినేషన్ వేయగా అధిష్టానం ఆదేశంతో నామినేషన్ విత్డ్రా చేసుకున్నారు. గత 10 ఏళ్లుగా స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవం అవుతూ వస్తున్నాయి. అలాగే గత 10 ఏళ్లలో తొలిసారి కాంగ్రెస్ కార్పొరేటర్లు స్టాండింగ్ కమిటీలో చోటు దక్కించుకున్నారు. జీహెచ్ఎంసీలో మొత్తం 150 మంది కార్పొరేటర్లు ఉంటే అందులో 15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ప్రతి ఏడాది ఎన్నుకోవడం జరుగుతుంది. జీహెచ్ఎంసీలో పాలనాపరంగా కొత్త ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనుకున్నా మేయర్, డిప్యూటీ మేయర్ అనంతరం ఈ 15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎంతో కీలకం. గడిచిన 10 ఏళ్ల వ్యవధిలో ఇప్పటివరకు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరగలేదు. ప్రతిసారి కూడా ఎన్నికలు ఏకగ్రీవం అవుతూనే ఉన్నాయి. ఈసారి కూడా సంఖ్యాబలం లేకపోవడంతో బీఆర్ఎస్ కార్పొరేటర్లు తప్పుకోవడంతో స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతున్న అంశం ఏంటయ్యా అంటే కాంగ్రెస్ ఎంఐఎం దోస్తాన కంటిన్యూ అవుతుంది. అంశాల వారీగా అవసరానికి తగ్గట్టు ఎక్కడ అవసరం కావాలో అక్కడ కాంగ్రెస్ ఎంఐఎంఐ కలిసి పనిచేస్తున్నాయి. కాకపోతే బయటికి చెప్పుకోవట్లేదు.